దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. దేవుడు తన కృపలో మనల్ని అందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క వరల్డ్ పీస్ ఎవాంజలికల్ చర్చ్ ద్వారా ప్రచారం చేయబడుతున్న రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీలో అనేకులు ప్రార్థిస్తూ సహకరిస్తున్న దాన్ని బట్టి కూడా మరి మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనకిచ్చే వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. గత వారంలో మీకు చెప్పాను, అదే విషయాన్ని ఈరోజు కూడా మనం రెండవ భాగంగా చదువుకుని దాన్ని కంప్లీట్ చేసుకుందాం. ఏంటంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక మరి 6వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నాం. ఆ చదువు గత వారం చదువుతున్నట్లుగానే ఈరోజు కూడా అదే చదువుకుని అందులో ఒక మొదటి అంశం మరి గత వారంలో మొదటి ఏం చెప్పామంటే ఈ అనుకూల సమయమందు చూడండి, ఇక్కడ 6వ అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. ఇది ప్రభు పౌలు గారు రాసినటువంటి మాట. గత వారంలో ఏం నేర్చుకున్నామంటే ఇది మెస్సయ్యకు సంబంధించిన ప్రవచనం, అది నెరవేరిందని, ఆయనను ఒక నిబంధనగా, క్రొత్త నిబంధనకు కారకుడుగా, ఆయన ద్వారా రక్షణ, స్వస్థత, విడుదల, పాప విమోచన, మరి పరలోకం, నిత్యజీవం అన్నీ ఆయనకు కారకుడై ఉన్నాడని, విడుదల దొరుకుతుందని, చీకట్లో ఉన్న వారికి విడుదల, బందీగా ఉన్న వారికి విడుదల దొరుకుతుందని అని యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఆ ప్రవచనం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కోట్ చేసింది పౌలు గారు విశ్వాసుల గురించే అయినా ఈ ప్రవచనం మాత్రం మెస్సానిక్ ప్రవచనంగా మనం గత వారం నేర్చుకున్నాం. మరి ఈరోజు విశ్వాసులు అయిన మనకి ఈ వచనం ఎందుకు ఆయన ఇలా కోట్ చేశాడనేది మనం ఆలోచన చేసుకుంటే, ఇక్కడ పౌలు గారు ముందు వచనంలో ఏమని చెప్పాడంటే, కాగా మేము ఆయనతోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకున్నట్లు మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ చాలామంది దేవుని అనుకూల సమయమందు దేవుడు మరణ ఆలకించాడు, రక్షించాడు. రక్షణ దినం అనేది మానవులకు ఒకటి ఉంది అని దేవుడు ఏర్పాటు చేసి మనల్ని రక్షించాడు. అందరికీ మరి మారు మనసు, పశ్చాత్తాపం అనేది, ఏదో బాధ కలిగి, ఏదో కష్టం వచ్చి మనం ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టి ప్రార్థన చేయగా మొర ఆయన విని ఆలకించి మనల్ని రక్షించడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు, సంఘంలో చేరిన ప్రతి ఒక్కరికి ఇది ఒక సాక్ష్యంగా ఉంటుంది. రక్షణ దినం అనేది కూడా ఒక రోజు ఉంటుంది. అలాగ మనం రక్షించబడ్డాం. ఏదో ఒక రోజు ఎప్పుడు రక్షణ పొందావు అని ఎవరైనా అడిగితే, నీవు ఏ రోజు రక్షణ పొందావు అనేది నీకు ఒక దినము, రక్షణ దినం అనేది నీకు ఉండాలి. అర్థమైందండి? ఎలాగ ప్రభువుని నమ్ముకున్నావంటే అప్పుడు సాక్ష్యం ఉండాలి. ఏంటి, నేను ఇలా వ్యాధుల్లో ఉన్నాను, లేకపోతే బలహీనతో వ్యాధులతో ఉన్నాను, లేక దెయ్యాలు పట్టి పీడించబడుతున్నాను, అలాంటి నన్ను ప్రభు నేను వచ్చి మొరపెట్టగా, ప్రార్థించగా నాకు స్వస్థత కలిగింది, లేక విడుదల దొరికింది, లేక చూపు వచ్చింది, మాట వినుకుడు వచ్చింది, లేక శరీరంలో వ్యాధి పోయింది, ఏదో ఒక కార్యము ఆయన జరిగించడం నువ్వు చూసి అది సాక్ష్యంగా నువ్వు చెప్పాలి. చెప్పి అదే విధానం ద్వారా నేను రక్షణ పొందాను, అప్పుడే నేను మారు మనసు పొంది బాప్తిసం పొందాను, ఫలానా రోజున ప్రభువుని నేను నమ్ముకుని రక్షణ పొందాను అనేటువంటి ఒక రోజు కూడా నువ్వు కలిగిన వాడుగా ఉండాలి. కాబట్టి డే ఆఫ్ సాల్వేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ రోజున నువ్వు ప్రజలకి అసలు ఈ రక్షణ ఏంటో, ఆ రోజు ఏంటో, ఏ రోజు రక్షణ పొందుతున్నాడో, అసలు రక్షణ పొందాడో లేదో, ఎప్పుడు పొందాడో, ఎక్కడ పొందాడో ఏమీ లేదు. అసలు ఏ సాక్ష్యం ఉండట్లేదు. వాళ్ళు ఎందుకు పొందాడో తెలియట్లేదు, ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నాడో మానవులకే తెలియని రోజుల్లో వచ్చేసాం మనం. తెలియని విధానంలో వచ్చేసాం, నమ్మేసుకుంటున్నారు అందరూ.
ఎందుకు నమ్ముకుంటున్నారో, అసలు రక్షణ వచ్చిందో నమ్మితే వల్ల నమ్మి బాప్తీసం పొందాడో లేదో, ఇప్పుడు బాప్తీసం పొందాడు, ఇప్పుడు రక్షణ పొందాడు, ఏమీ లేదు బిళ్ళరా. కానీ వాస్తవానికి పౌలు గారు చెప్పినట్లు మనమందరం రక్షణ పొందిన వారంగా ఉండాలని ఆయన అంటున్నాడు. దేవుని కృప ద్వారా రక్షించబడిన వారై ఉండాలి అన్నాడు. అందుకనే అనుకూల సమయం అదే కోట్ చేశాడు అక్కడ. మనకు దేవుడు రక్షణ ఇచ్చాడు కాబట్టి అనుకూల సమయం ముందు నీ మొర ఆలకించాడు, రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నాడు అని ఆయనే చెప్పుచున్నాడు కదా. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని ఆ కింద వచనాలు ఆయన కోట్ చేశాడు. కాబట్టి రక్షణ పొందిన మనం ఇప్పుడు దేవుని విధానంలో రక్షణ పొందిన మనము మనకు దేవుడిచ్చిన రక్షణను మనము కొనసాగించుకునే వారంగా ఉండాలి. ఒకనొక రోజు ఆ రోజులో చక్కటి అనుకూల సమయం ఇచ్చాడు. నువ్వు వేదనలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను పిలిచాడు. చక్కగా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసావు, కన్నీరు విడిచావు, లేకపోతే నీ ఇంట్లోనే మొరపెట్టావు, కన్నీరు విడిచావు. ఆ మొరకి వెంటనే దేవుడు దర్శనం ద్వారానో లేక వాక్యం ద్వారానో దైవజనుల ద్వారా మాట్లాడి నిన్ను బ్రతికించడం జరిగింది, స్వస్థపడటం జరిగింది. వెంటనే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం ముందు రక్షణ పొందేయటం జరిగింది. ఈ క్రియ అనేది జరిగిపోయింది. అది ఫస్ట్లో జరిగేది. అదొక మంచి సమయం, అదొక రోజు, మంచి రోజు అది మన జీవితాల్లో. హల్లెలూయా. నేనైతే 1980లో నేను రక్షణ పొందాను. మే నెలలో బాప్తిసం పొందాను. నేను ఎందుకు ప్రభుని నమ్ముకున్నానంటే, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు లోక సంబంధంగా మంచి చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని నేను ఆశపడి, ఎందుకంటే మా గ్రామస్తులు ఫ్రెండ్స్ అందరూ కూడా చదువు వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటారు కాబట్టి లోకరీతిగా నేను ఒక మంచి చదివి ఎంకామ్ చదివి ఏ బ్యాంకులోనూ ఉద్యోగం చేయాలని అనుకుంటూ మంచిగా చదువుకుంటున్నాను. అయితే ఇక ఒక 2 నెలల్లో పరీక్షలు రాయబోతున్నాను అనగా నాకు భయంకరమైనటువంటి వ్యాధి కలిగింది. సాతాను బట్టి శోధించబడ్డాను. పిల్లరా 2 నెలలు నాకు సరైన నిద్ర కానీ, ఆకలి కానీ, ఆరోగ్యం కానీ, నెమ్మది కానీ ఏమీ లేదు. కంటి మీద కునుకు లేదు, ఆకలి లేదు, నిద్ర లేదు. మరి భయంకరమైన కలలు, భయంకరమైన భయము, ఆందోళన, బలహీనతలు. 4 రోజులు మా ముమ్మడివరంలోనే మరి ఒక హాస్పిటల్లో పెట్టారు. ఎక్కడ నాకు నయం అవ్వలేదు. తర్వాత మా చిన్నమ్మ గారు మరి ఎక్కడో తిరగట్లపల్లిలో భూత వైద్యుడు ఉన్నారని అంటే అక్కడికి తీసుకెళ్ళారు. వెళ్ళారు. అక్కడ భూత వైద్యం ద్వారా నాకు బాగుపడ్డాను, నేను స్వస్థపడ్డాను. నాకు మళ్ళీ తిరిగి ఆరోగ్యం వచ్చింది. ఆరోగ్యం వచ్చి మళ్ళీ స్వస్థ వచ్చింది. ఆకలి, నిద్ర అన్నీ మామూలుగా అయిపోయింది. అప్పుడు నాకు భూత వైద్యం ద్వారా కూడా స్వస్థ ఉంది, బాగుపడ్డాను అనుకుని పెద్దవాడిని చదువుకున్నప్పుడు ఉద్యోగం చేసుకుని ఆయనకి ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలని ఇలాగ అనుకుంటూ మామూలుగా ఉన్నాను. అయితే మరి అది దేవుని సంకల్పమో దేవుని ఏర్పాటో నాకు తెలియదు. కానీ నేను మళ్ళీ తిరిగి కాలేజీకి వెళ్తున్నప్పుడు ఆరోగ్యం కలిగి భూత వైద్యం ద్వారా బాగుపడి కాలేజీకి వెళ్తున్నప్పుడు మరి మాకు ఒక సెంటర్ ఉంటుంది, మహాపాల్ చెరువు సెంటర్. నా సెంటర్లో నిలబడి నా మనసులో నేను ఇలాగ అనుకుంటున్నాను, ఏమనంటే మరి మా చిన్నప్పుడు మా అమ్మగారు నన్ను దేవుని మందిరానికి పంపించేది, సండే స్కూల్కి వెళ్ళేవాడిని, మరి ప్రార్థన చేసుకునేవాడిని. నేను మా అమ్మగారు చనిపోయిన తర్వాత నాకు ఇంకా బడి లేదు, గుడి లేదు అన్నట్టుగా నేను ఇంకా గుడి మానేసి ఇక ఫ్రెండ్స్ సర్కిల్, స్నేహితులు పట్టి సినిమాలు, షికార్లు, చదువే నాకు విధానం అన్నట్టుగా నేను దేవుని మందిరాన్ని మానేసి ప్రభుని విడిచిపెట్టి ఇలా లోకము, సినిమాలు ఇలా చూడటం వల్ల నన్ను సాతాను పట్టిందని నాకు ఇప్పుడు భూత వైద్యం ద్వారా బాగుపడ్డానంటే భూతము కథ నన్ను పట్టిందని నాకు నిర్ధారణ అయిపోయింది. సైతాను పట్టే నేను శోధించబడ్డానని నాకు అర్థమైపోయి ఇంకా నాకు ఈ తలంపులు వచ్చాయన్నమాట. అర్థమైపోయిన తర్వాత నేను ఎందుకు నన్ను ఇన్ని 2 నెలలు నేను ఇంత విపరీతమైన బాధపడ్డాను, ఎంతగా శోధించబడ్డాను, ఎంత వేదన చెందాను, నన్ను సాతాను ఎలా పట్టగలిగింది, ఎందుకు పట్టింది, అసలు దీని కారణం ఏంటి అనేది అలాగా ఆలోచన చేసుకున్నప్పుడు నేను దేవుణ్ణి విడిచిపెట్టేసి
లోకంలోకి వెళ్ళిపోయి యవనస్తుడిగా తయారవి సినిమాలని రకరకాలుగా తిరుగుతూ లోకంలో మరి పాపిగా లోకంలో జీవిస్తున్న విధానం వల్ల నాకు ఈవేళ సాతాను నన్ను పట్టి ఇంతగా శోధించేసింది. ఇన్ని నెలలు ఇలాగ నేను భయంకరమైన స్థితిలో ఉండిపోయాను, ఎంత వేదన అనుభవించాననేటువంటి ఆలోచన నాకు వచ్చి, నేను అలా కాదు, వచ్చే వారం నుంచి మీరు జాగ్రత్తగా వినండి, ఇక్కడే వచ్చే వారం నుండి నేను దేవుని మందిరానికి వెళతాను, ప్రార్థనకు వెళతాను అని నేను మనసులో అక్కడే నిలబడి ఉండి ఇవన్నీ అనుకుంటూ, కాబట్టి ఇక్కడి నుంచి నేను దేవుని మందిరానికి వెళ్తాను, రేపు వచ్చే వారమే దేవుని గుడికి వెళ్ళిపోతానని ఆ నిలబడి ఉన్న దగ్గరే మనసులో అనుకున్నాను. మీరు చెప్తే నమ్మరు. ఎప్పుడైతే వచ్చే వారం ప్రభు మందిరానికి వెళ్ళిపోతాను అన్నానో, నాకు ఏదైతే వ్యాధులు తగ్గిపోయి, ఏ బాధలైతే, ఏ సైతానైతే పోయిందనుకున్నానో అంతా ఒకేసారి వచ్చేసాయి. మళ్ళీ అదే శోధన, అదే భయము, అదే బాధ, అదే భయము, అన్ని బలహీనతలు అన్నీ వచ్చేసాయి. నాకు ఇక భయం పట్టుకుంది. ఎందుకు? డాక్టర్ వాళ్ళు తగ్గకపోతే భూత వైద్యుల దగ్గర తగ్గుతుంది. ఇక భూత వైద్యులే తగ్గించకపోతే ఇంకెక్కడ తగ్గుతుందిరా బాబు అని అంతే కదా జనరల్గా. డాక్టర్ల దగ్గర భూత వైద్యులు తగ్గకపోతే ఇంకెవరో దేవుడే దిక్కన్నట్టుగాను. ఇక భయం పట్టుకుంది. అయ్యి బాబు, నాలో భూత వైద్యం ద్వారా భూతం వెళ్ళిపోయింది అనుకున్నాను, కానీ అది వెళ్ళలేదు, నాలో అలా మౌనంగానే ఉన్నాడు అనుకుని వెంటనే నేను మరి దేవుని మందిరానికి మా తమ్ముడిని తీసుకుని చర్చికి వెళ్ళి అక్కడ మరి ప్రార్థన చేయటం జరిగింది. వెళ్ళారు. అలాగా కన్నీరు విడిచి మరి నాకు భయం మళ్ళీ ఆ వ్యాధి అయిపోయింది, భయం పట్టుకుంది. నాకు ప్రార్థన అంటే తెలియదు. యేసుప్రభు దగ్గర ఆయన పాపుల రక్షకుడు, రోగుల వైద్యుడు అని చిన్నప్పుడు సండే స్కూల్లో చెప్తే విన్నాను. అయ్యే గుర్తుండే, అయ్యే ప్రార్థన చేస్తాను, ప్రభు నువ్వు పాపుల రక్షకుడు అంట, రోగుల వైద్యుడు అంట. ఇదిగో నేను సాతాను చేత శోధించబడుతున్నాను, నేను చనిపోతున్నాను, నన్ను బ్రతికించు. ఈ రెండే మాటలు నాకు ప్రార్థన. నేను చనిపోతున్నాను, నన్ను బ్రతికించు, ఏ మాటలు. ఈ రెండు మాటలే కన్నీరు విడిచి ప్రార్థన చేసుకునేవాడిని చర్చిలో వెళ్ళి ఏకాంతంగా. అలాగ 2 రోజులు చేశానండి. 3వ రోజు ఇంకా పట్టుదల వచ్చింది. ఆ రోజు ఇంకా భోజనం కూడా చేయకుండా ఉపవాసం ఉండి కన్నీరు విడిచి, నువ్వు నాతో మాట్లాడి నన్ను బ్రతికించు, నేను చనిపోతున్నానని ఎంతో వేదన చెంది ప్రార్థన చేశాను. వీళ్ళారు ఆ రోజు 12 గంటలకు, రాత్రి 12 గంటలకు మెలకు వచ్చింది, కానీ ఎక్కడ ఎవరో నాతో ఏమీ మాట్లాడలేదు. అయ్యో, నేను ఇలాగే చనిపోతానా, నన్ను ఎవరో బాగు చేసేవారు లేరా, నన్ను ఎవరో బ్రతికించేవారు లేరు అనుకుని మళ్ళీ ప్రార్థన చేసుకుని కన్నీరు విడిచి ప్రార్థన చేయి మళ్ళీ పడుకున్నాను చర్చిలోనే. వీళ్ళారా తెల్లవారుజాము 3 గంటల సమయంలో ప్రభు నాకు దర్శనం ఇచ్చారు. హల్లెలూయా. ఆయన నాతో మాట్లాడారు. ఏ విధంగా దర్శనం అంటే, ఒక బరకం వేసి ఉంది ఆ చర్చి ఎదురే. ఆ బరకం తెల్లటి బరకం వేసింది. ఆ బరకం మీద నేను మోకాళ్ళుని ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నాను. ఒక ఆయన గ్లాస్తో నా దగ్గరికి వచ్చి 2 మాటలు నాకు చెప్పి ఆ గ్లాస్ నాకు ఇచ్చారు. నేను దాన్ని తాగుతున్నప్పుడు 2 మాటలు ఆయన నాతో మాట్లాడారు. ఏంటి బాబు, నీవు చనిపోవు, సాతాను నిన్ను శోధిస్తుందని. హల్లెలూయా. 2 మాటలు. వెళ్ళారు, మీరు చెప్తే నమ్మరు. ఎప్పుడైతే ఆ 2 మాటలు నాకు వినబడ్డాయో, ఎప్పుడైతే ఆ దర్శనం నాకు కనబడిందో, నా శరీరం అన్ని ఈ వెంట్రుకలన్నీ గగురుపాటు వచ్చేసాయి. తల వెంట్రుకలు కూడా మరి గగురుపాటుకు గురైపోయింది. కదిలింది ఆ పవిత్రాత్మ, కదిలిపోయాడు. ఆ దేవుని మాట యేసయ్య మాట ఎప్పుడైతే వెలువడిందో, వెళ్ళరా, నా శరీరం అంతా గగురుపాటు అయిపోయింది. ఒళ్ళు రోమాలన్నీ కూడా కదిలిపోయి మరి అపవిత్రాత్మ విడిలిపోయినట్లుగా నాకు అయిపోయింది. హల్లెలూయా. అంటే ఉదయకాలం మెలకు వచ్చేటప్పటికి నాకు స్వస్థత కలిగింది, నేను బాగుపడ్డాను. ప్రియులారా, వెంటనే మరి ప్రభు నన్ను బ్రతికించాడని గొప్ప వచ్చి నేను చెప్పడం మొదలెడి, యేసు నన్ను ఈ రాత్రి దర్శనమిచ్చి నాతో మాట్లాడారు. నీవు చనిపోవు, సాతాను శోధించని మాట్లాడారు, నన్ను బ్రతికించారని ఎంతో ఆనందంతో
మరి ప్రభుని నేను వెంబడించడం జరిగింది. అదే సంవత్సరం సభలు జరుగుతుంటే ఆ సభల్లోనే నేను మారుమనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొందడం జరిగింది. హల్లెలూయా. ఇది 1980లో నేను రక్షణ పొందిన విధానం. సరే, కాబట్టి ఏదో వ్యాధిని బట్టో, ఏదో శోధన బట్టో, ఏదో బంధకాల్లో ఉండడమో, ఏదో చీకట్లో ఉండడం, ఏదో పాపం జీవితంలో ఉండడం, ఇలాగ ఉన్నప్పటికీ మనం ఎప్పుడైతే ప్రభు వైపు తిరిగి వేదన చెందుతామో, పశ్చాత్తాపడతామో, మారుమనసు పొందుతామో, వెంటనే ప్రభు మనతో మాట్లాడతారు, మన మొర ఆలకిస్తారు. అంతేకాదు మనం యేసు ప్రభు దగ్గర వచ్చిన మొర వచ్చి అలాగ మనం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ బాప్తిసం ద్వారా రక్షణ ఇచ్చి ఆయన బిడ్డలుగా మనం చేసుకోవడానికి ఉన్నాడు. హల్లెలూయా. మనకి జరిగే ప్రభుని నమ్ముకున్నప్పుడు, విశ్వసించినప్పుడు మనకు వచ్చే మరి ప్రతిఫలం, మన మొర వినడం, మనకు రక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అదే అనుకూల సమయం, అదే రక్షణ దినం అంటున్నాడు. కాబట్టి ఒక రోజు అనేది దేవుడు మనకు ఏర్పాటు చేశాడు, ఒక దినం అనేది మనకు ఏర్పాటు చేశాడు. నాకు 1980లో మరి ఆ డేటు నాకు సరిగా, అంటే ఆ రోజు నేను ఆ రోజు దేవుడు నాతో మాట్లాడిన రోజు. అలాగే 80లో నేను బాప్తిసం మే నెలలో సభలు జరుగుతుంటే ఆ సభల్లో బాప్తిసం పొంది రక్షణ పొందడం జరిగింది. కనుక వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ, నువ్వు కూడా ఇంకా మరి రక్షణ పొందకపోతే, ఇంకా దేవుని వైపు తిరిగి నువ్వు మొరపెట్టకపోతే, ఇదే మిక్కిలి అనుకూల సమయం. అంటే ఒక సమయం అనేది ఉంటుంది, ఓ రోజు అనేది దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. ఆ రోజు నువ్వు నిర్లక్ష్యం చేసుకోకూడదు, ఆ సమయాన్ని నువ్వు జారవిడ్చుకోకూడదు. సమయం అనేది చాలా విలువైంది. ఈరోజు మళ్ళీ రేపు మనకు రాకపోవచ్చు, అర్థమైందంటే ఈ సమయం మళ్ళీ దొరకకపోవచ్చు, ఈరోజు మళ్ళీ మనకు రాకపోవచ్చు. కాబట్టి ప్రతిరోజు అనేది ఒక క్రొత్త రోజు. ఆ రోజు మన జీవితాల్లో దేవుడు కార్యం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఇంకా ప్రభు నువ్వు తెలుసుకోకపోతే, వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని నువ్వు వెళ్ళుకొని ప్రభు సన్నిధిలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే మొరపెట్టి దేవుని దర్శనం పొందుకొని, దేవుని స్వరం విని స్వస్థత పొందుకొని, లేకపోతే ఏది సమస్య ఉన్నది విడుదల పొంది మరి బాప్తిసం ముందు రక్షణ పొంది దేవుని బిడ్డగా ఉండాలని ఈ టీవీ పరిచయాల ద్వారా, రక్షణ మార్గం ద్వారా, రక్షణ దుర్గం అనే పరిచయాల ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆ విధంగా ప్రభు నన్ను రక్షించారు. నేటికి నేను సజీవునిగా, అప్పటికి 20వ సంవత్సరం నేను రక్షణ పొందినప్పుడు, ఇప్పుడు 65 సంవత్సరాలు, అంటే 45 ఇయర్స్ ప్రభు నన్ను ఆదుకున్నాడు. ఆ రోజు ఆదుకున్నాడు. ఆ అనుకూల సమయమందు నీ మొర విన్నాను, రక్షణ దినమందు ఆదుకున్నాడు. కాబట్టి ఆ రోజు నా మొర విని నన్ను మాట్లాడి నన్ను రక్షించిన దేవుడు నేటికి నన్ను కాపాడుతూ, ఆదుకుంటూ, ఆదరిస్తున్నాడు. కనుక నేటికే కాదు, నిత్య జీవానికి నడిపించేటువంటి ఒక గొప్ప కాపరిగా, నాయకుడిగా నన్ను నడిపించగలడు. పరలోకము చేర్చే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన్ని విశ్వసిస్తే నీకు నిత్య జీవం ఉంది, పరలోకాన్ని వెళ్తావు, నిత్య జీవాన్ని పొందుకుని నరకం తప్పించబడి మోక్షంలోకి వెళ్తావు. ఇది రక్షణ అంటే. రక్షణ అంటే అర్థం ఏంటంటే నరకము నుండి వించబడి మోక్షంలోకి వెళ్ళటం, అది రక్షణ. పాపము నుండి విమోచించబడి పరిశుద్ధులవై పరలోకం వెళ్ళటం, లేదంటే ఆరని అగ్నిగుండం నరకం ఉంది. కాబట్టి 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి నరకం, 2 మోక్షం. కాబట్టి రక్షణ పొందితే మనకు మోక్షం ఉంది, మరి అన్యులుగా ఉంటే నరకంలో కడతాం. కనుక ఇది ఈ పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి ఇంకా రక్షణ పొందని వారు ఎవరంటే పొందమని చెప్పి, మళ్ళీ విశ్వాసులకి ఏం చెప్తున్నాడంటే, మీరు ఇప్పుడు రక్షణ పొందాం, దేవుడు కృప మనకు చూపించాడు అనమాట. కృప ద్వారానే మనకు రక్షణ. బైబిల్ చెప్పేది కృపది. ఒకవేళ మన క్రియలను బట్టి కాదు. ఇప్పుడు నేను రక్షణ పొందానంటే నాకు నేను ఏదో దేవుడు వచ్చి నన్ను బంధించేసి పీడించేసి నువ్వు వస్తావా రావా అలాగని అనలేదు. నాకు ఒక ఆలోచన కలిగింది, నేను ఈ విధంగా ఉండిపోయాను కాబట్టి అని దేవుని దగ్గరికి వెళ్ళాను, ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టాను. ఆ మొరాలకించి ప్రతిఫలం ఇచ్చి రక్షణ ఇచ్చారు. చూసారండి ఇదంతా ఆయన కృప. ఒక వ్యక్తి మరి ఇక్కడ రాయబడం చూడండి, మనకి ఫిలిప్పీలు పత్రికలో, మీరు దేవుని కృప ద్వారానే రక్షణ పొందారు కానీ ఇది మీ క్రియల వలన కలిగినది కాదంటున్నాడు. దేవుని కృప ద్వారానే మనం రక్షించబడ్డామనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇది కూడా
మనం ఒకసారి చదువుకుందాం. మా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత ఆయనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేతే మీరు రక్షించబడుచున్నారు. హల్లెలూయా. కృప చేతనే. ఎలా నేను రక్షణ పొందినా, ఎవరు రక్షణ పొందినా, ఒక స్వస్థత పొందినా, ఒక మేలు పొందినా అది ఆయన కృప. మన యొక్క క్రియలు ప్రయాస ఏమి కాదు, ఆయన కృప ద్వారా. కాబట్టి ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే, నీవు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు అన్నాడు. ఇప్పుడు రక్షణ ఇచ్చాడు దేవుడు. నువ్వేం చేయాలంటే దినదినం కూడా రక్షణలో ఎదగాలి, దైవికంగా ఎదగాలి, ముందుకు సాగాలి, పరలోకం చేరిపోయే వీళ్ళుగా వెళ్ళిపోవాలి. అంతేగాని మళ్ళీ వెనకడుగు వేయటం, విశ్వాసంలో దిగజారిపోవడం, పాడైపోవటం ఇవి ఉండకూడదు అన్నమాట. అవి పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఇందులో కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదివినట్లుగా ఇక్కడ నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను, తోటి సేవకుడినైన నేను పనివాడినై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవలదని నేను పరిచర్యలో మీకు ఈ సువార్త ప్రకటిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి గొప్ప రక్షణ ప్రభు మనకిచ్చారు, మంచి ఆత్మీయ జీవితం ఇచ్చారు, చక్కటి వరాలు తలాంతులు ఇచ్చి దేవుని సంఘంలో మనల్ని నాటాడు, ఆయన కడతాడు. కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనము దేవునిలో సాగిపోయే వారంగా ఉండాలి. ప్రభు అంటున్నాడు కదా, నన్ను వెంబడించండి అన్నాడు ఆయన. అలాగే మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో లోతు భార్యను కూడా యేసు ప్రభు జ్ఞాపకం చేసుకోమన్నాడు. నాగటి మీద చేయి పట్టి వెనుక తట్టి చూచేవాడు నాకు పాత్రుడు కాదన్నాడు. లోతు భార్య ఏం చేసింది, ఏమైంది? దేవుడు ముందే చెప్పాడు, మీరు మరి ఈ లోతు సొదొమ గొమొర్రాలను విడిచిపెట్టి మరి నేను చూపించే దేశమునకు అక్కడ మరి వేరే ప్రదేశం వెళ్ళే వరకు కూడా మీరు వెనుక చూడొద్దు, మీరు పరుగును వెళ్ళిపోండి, పరుగెట్టు త్వరపడి వెళ్ళిపోవాలి, వెనక చూడొద్దు అసలు అన్నాడు. ప్రియులారా, మరి లోతు దేవుని మాటను బట్టి పరుగులెత్తాడు, పిల్లలు కూడా పరుగులెత్తారు. కానీ అక్కడ లోతు భార్య అయితే వెనుక తిరిగింది. ఏమైపోయింది? వెనుక తిరగడం వల్ల ఏం మేలు పొందుకుందంటే ఉప్పు స్తంభం అయిపోయింది. నిజంగా భర్త వెళ్ళిపోతున్నాడు, పిల్లలు వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళిపోవాలని వెళ్ళాలి కదా. ఆ వెనకాల అల్లుళ్ళు ఆ ఊరు అల్లుళ్ళుగా చేసుకోవడానికి సిద్ధపరిచింది. ఆ అల్లుళ్ళ గురించి చూసిందేమో. ఈవేళ మనం కూడా మనుషుల వైపు చూస్తున్నాం, మనుషుల గురించి ఆలోచిస్తున్నాం. ఆలోచించకూడదు, మనుషుల వైపు చూడకూడదు. మన విశ్వాసం ఎప్పుడు దేవుని మీదే ఉండాలి. మనతో ఉన్నవారిని చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోవాలి. మనతో ఎవరుంటారో వాళ్ళని చూసుకోవాలి, కానీ మనల్ని విడిచిపెట్టేసి వాళ్ళని మన దగ్గర రానోళ్ళు మనం చూసుకుంటే మనం పాడైపోతాం. అది చూడండి, అంతే కదండి. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు ఎలాగా సొదొమ ప్రజల లల్లుళ్ళు ఎలాగ అగ్నిలో కాలిపోయారు. ఈవిడ ఏమైపోయింది? ఒక విశ్వాసిగా ఉండవలసిన దేవుని కృప ద్వారా దేవుడు మాట్లాడి మీరు సొదొమ పట్టణం నుండి తప్పించి విడిపించాలని దేవుడు చూస్తే ఈమె తన సొంత ఆలోచన బట్టి వెనుతిరిగి పిల్లల భర్త వెళ్ళిపోతున్నాడు, పిల్లలు వెళ్ళిపోతున్నారని ఆవిడ వెళ్ళిపోవాలి. వాళ్ళు ఉన్నా చాలు. ఇప్పుడు వాళ్ళ గొడవ ఎందుకు? భర్త పిల్లలు ఇద్దరు కూతుర్లు ఉన్నారు, సరిపోదా? అయ్యో నా కూతురు నాకు చాలు, నా భర్త నాకు చాలు, నాతో ఉన్నవాళ్ళు నాకు చాలని ముందుకు వెళ్ళిపోతే ఆవిడ నిజంగా ధన్యురాలు అవును. కానీ అలా ఒక మనందరికీ వెనుక తిరిగి చూసే వాళ్ళందరికీ ఒక సూచనగా ఉంది. అదే జ్ఞాపకం పెట్టుకోమన్నాడు ప్రభు. అర్థమైందండి? ఇప్పటికీ ఆ ఉప్పు స్తంభం ఉందంట ప్రాంతంలో. వెళ్ళిన వాళ్ళందరూ ఒక్కొక్క దాన్ని ఎలాగో తీయటం వల్ల అది స్తంభం ఏదో ఒక మనిషి ఆకారం లేకుండా మామూలుగా ఉందంట, ఒక రాళ్ళలాగా. కనుక దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, మనము దేవుని కృపను మనం పొందుకున్నాం, దాన్ని మనం నిరర్ధకం చేసుకోకూడదు. మనం రక్షణ పొందామంటే నిత్య జీవానికి అది. కాబట్టి ఇదే పౌలు గారు మనకి చక్కటి సందేశిస్తున్నారు, వ్యర్థము చేసుకోవద్దు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ కొరింథీ ప్రజలు రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు, ఏయో విషయాల గురించి మాట్లాడుతూ మరి అనేక విధాలుగా వీళ్ళు దేవుని నుండి తప్పిపోతున్నారు. ఇవన్నీ చదివితే సమయం లేదు మనకి. అనేక విషయాలు ఈ కొరింథీ
చాలా ఆత్మీయ సంఘం కొరింథీ సంఘం అంటే, కానీ అన్నీ ఈ సంఘంలోనే ఉన్నాయి. అన్ని బలహీనతలు ఈ సంఘంలోనే ఉన్నాయి, అన్ని గొడవలు ఈ సంఘంలోనే ఉన్నాయి. కనుక ఈరోజు రక్షణ పొంది నీవు వెనుకబడిపోయి ఉన్నావా? ఒకరిని చూసి ఒకరు కోప్పడిపోయి ప్రార్థనలు మానేసి, గుడులు మానేసి, ఒకరి మీద ఒకరు దెబ్బలాట్లు ఆడుకోవడం, గొడవలు పట్టడం, అల్లరి చేయటం, ఏమండి ద్వేషభావాలు కలిగిన సహవాసాన్ని విడిచిపెట్టేయటం, ఇలాగుంటే మనం దేవుని కృపను వ్యర్థం చేసేసుకుంటాం. అది వ్యర్థమయ్యేది కాదు. కనుక దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. అవన్నీ విడిచిపెట్టి రండి అంటున్నాడు దేవుడు. ఆ శోధనలు, నా బలహీనతలు విడిచిపెట్టి రండి, నేను బాగు చేస్తాను అంటున్నాడు. కనుక మరి దేవుని వాక్యం, దేవుని బిడ్డలారా, మరి ఈ దేవుడు ఈరోజు మనకిచ్చిన వాక్య భాగం కాబట్టి మనము వెనుకడిగే వారం కాకుండా, విశ్వాసంలో పడిపోయే వారం కాకుండా, ఈ ఆత్మీయ జీవితంను పాడు చేసుకునే వారం కాకుండా, ప్రభు ఇచ్చిన ఆయన కృప ద్వారా మనకిచ్చిన రక్షణనేంటి, స్వస్థతనేంటి, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ విశ్వాసములో, దైవభక్తిలో, ఆత్మీయతలో మరి శాంతి కలిగి, సమాధానం, నెమ్మది కలిగి, ఆనందంగా, సంతోషంగా ముందుకు సాగి, పౌలు అంటాడు, నేను వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటికే పరుగులెత్తుదాం. అలాగా మనం పరుగులెత్తుదాం. నిత్యము దేవునితో ఉండే గొప్ప ధన్యతను, భాగ్యాన్ని మనం పొందుకొని ప్రభు కొరకు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మీకు అందరికీ సమృద్ధిగా ఇవ్వాలని దైవజనుడికి మాట చెప్పి ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. పౌలు గారు ఇచ్చిన హెచ్చరిక ద్వారా ఈ గత వారం, అలాగే ఈ వారం కూడా చక్కటి సందేశాలు మీరు ఇచ్చారు, నీకు వందనాలు. కాబట్టి నీవే మధ్యవర్తిగా, నిబంధన కారకుడిగా ఉన్నావని ప్రభా, ఎవరు ఏ బలహీనతలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా నీ దగ్గర మొరపెట్టుకుంటే ఆ మొరను విని గొప్ప రక్షణ ఇస్తావని, రక్షణ కారకుడు అని, నీవు నమ్మితే స్వస్థత జరుగుతాయి. చూపు లేని వారు చూపు, మాటలేని వారు మాట, నడకలేని వారికి నడక, ఇలాగ ఎన్నో విధాలుగా నువ్వు అద్భుతాలు చేయగలవని మాట్లాడావు, నీకు వందనాలు. కాబట్టి వాక్యం వింటున్న దేవుని బిడ్డలలో ఎవరైనా ఎటువంటి బలహీనతలతో లేకపోతే అసమాధానంగా ఉంటూ నీలో ఇంకా వెనుకబడిపోతున్నారేమో, విశ్వాసంలో బలహీనలైపోతున్నారేమో, నానా రకాలైనటువంటి ఆలోచనలతో కృంగిపోయి నీ విధానాన్ని తప్పిపోతున్నారేమో ప్రభువా. అటువంటి బిడ్డలందరినీ మీరు దర్శించి, తిరిగి ఆదరించి, లేవనెత్తి, శాంతి సమాధానం సంఘములో చేర్చి, నీ కొరకు జీవించి, నీ ఆత్మతో నింపబడి, నీ కొరకు, నీ రాజ్యం కొరకు ఎత్తబడి బిడ్డలుగా మీరు చేయమని వేడుకుంటూ, విన్న వాక్యాన్ని అందరు హృదయాల్లో పడి అది నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయమని కోరుకుంటూ, ఈ ప్రార్థన నీ సన్నిధి చేర్చుకొని ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. ఈ కార్యక్రమాలు ఇంకాను దినదినము అభివృద్ధి చెంది అనేకులకి నీ మేలుకరంగా, నీకు మహిమకరంగా వాడుకోమని కోరుకుంటూ, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయని వేడుకుంటూ, దీనికి ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వారందరికీ అనేక రెట్టింపు దీవెనలు, ఆశీర్వాద ఇహపర దీవెనలు మీరే సమృద్ధిగా దయచేయమని కోరుకుంటూ, మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. థ్యాంక్ యూ.